అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున ప్రభు మనందరిని కూడా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము మార్క్స్ వార్త 1వ అధ్యాయం మరి ధ్యానించుకుంటున్నాము. మరి ఆదివారం రోజున మార్కు 1వ అధ్యాయం 14, 15 వచనాలు చూసుకుందామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్యదానం చేసుకుందాం. పటోపమాతని నీకు అనుమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ప్రభు ఆదివారం రోజునైనా మేమందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన ఆది నుంచి అంతవరకు నాయన మీరే తోడుండి నాతో మీరు మాట్లాడండి నాయన. నా ద్వారా మీ మహిమ, మీ ఘనత, మీరు నిజమైన దేవుడని బయలుపరిచే కృపంచ కోరుకుంటూ మీకే మహిమ గంత చెల్లించుకుంటూ నాయన మరి వాక్యం బోధిస్తుండగా నాయన నా హృదయాన్ని మీ ఆధీనంలో పెట్టుకోండి. నా హృదయం కఠినం కాకుండా మృదువైన హృదయాన్ని దయచేసి నాయన తగ్గింపు గల హృదయం దయచేసి ఈ వాక్యం ధ్యానించి కృపంచ కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, అందరికీ హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం గానము పాడతాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న వాక్యదానం చేసుకుందామండి. మార్క్స్ వార్త 1, 14, 15 వచనాలు. జీసస్ అనౌన్సెస్ ద గుడ్ న్యూస్. మార్క్స్ వార్త 1, 14, 15. యోహాను చెరపట్టిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్. సో 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈ వచనాల నుంచి మనం చాలా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే యేసు ప్రభు గుడ్ న్యూస్ అంటే జీసస్, గుడ్ న్యూస్ అంటే న్యూస్ అంటే మంచి న్యూస్ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే యోహాను చెరపట్టబడిన తరువాత, యోహాను ఎప్పుడైతే మరి చెరపట్టబడిన తర్వాత యేసు ఏమని చెప్తారంటే, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. యేసు ఏమని చెప్తారంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మారు మనసు పొంది అంటే వీ హ్యావ్ టు రిపెంట్ ఫ్రమ్ అవర్ సిన్స్. అంటే ఇప్పటిదాకా మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తప్పు ఒప్పుకుని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభు తన గొర్రెపిల్లగా శిలో మీద వధింపబడారని మనం నమ్ముచు, మన పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు శిలువలో మరణం పొందారని నమ్ముచు, మన పాపాలన్నీ కూడా శిలువ చెంతకు చేర్చి క్షమించమని కోరుకుని తర్వాత మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. సువార్త నమ్మాలి. సువార్త అంటే ఏంది? గాస్పల్ ఆఫ్ జీసస్. సువార్తని మనం నమ్మాలి. అంటే ఏంటి? యేసు ప్రభు మన సొంత రక్షకుడు. ఆయన మన గురించి భూలోకంలోకి వచ్చి ఆయన మన చేసిన తప్పులన్నిటికీ ఆయన శిలువలో మరణం పొంది తిరిగి పునరుద్ధానమయ్యారు అని మనం నమ్మాలి. నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంటే అక్కడి నుంచి దేవుడి సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చారంటే యేసు ప్రభు. సో ఇది
గుడ్ న్యూస్ అని యేసు ప్రభు అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకంటే గుడ్ న్యూస్ అంటే మనం మనుషులంగా మరి భూలోకంలో ఎంతవరకు ఎంతకాలం ఉంటామో మనకు తెలియదండి. కానీ ఉన్నన్ని రోజులైనా కానీ మనము దేవుడి సన్నిధిలోకి వచ్చి ఎవరంటే నిజమైన దేవుడు, దేవుడు అంటే నిజమైన దేవుడు ఎవరంటే ఒక్కరే, అది యేసు ప్రభు. ఆయన సన్నిధిలోకి వచ్చి పాప క్షమాపణ పొందాలి. ఫస్ట్ పాప ప్రభువా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి తప్పుని క్షమించండి నాయన, మరి నేను ఎన్నో విధాల తప్పులు చేసి ఉంటాను, అన్నీ కూడా యేసు సన్నిధిలో ఒప్పుకుని ఒక్కొక్కటిగా ఒప్పుకున్న, మరి మీరు ఏ విధమైన ప్రార్థనలో ఒప్పుకుని తర్వాత సువార్త ప్రకటన. సువార్త అంటే మనం మారుమనసు పొందిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఆరాధిస్తారంటే మేము యేసు ప్రభుని ఆరాధిస్తామని మనం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు ప్రభే నా సొంత రక్షకుడు, ఆయనే నా దేవుడు అని మనం చెప్పాలి. చెప్పి అడుగుతారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎవరితో ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే మేము చర్చ్కి వెళ్ళి ఏం చేస్తారంటే, నేను యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి నా పాప క్షమాపణ బాప్తిస్మం తీసుకున్నానని మనం సువార్త ప్రకటించాలి. సో అందుకే అది గుడ్ న్యూస్. ఎందుకంటే మనం ఈ భూలోకంలో ఉన్నంత వరకు ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పటికైనా యేసు ప్రభు సన్నిధిలోకి వస్తారు, రావాలి. వచ్చి ఎందుకంటే రెండే దారులు, ఒకటి పరలోకం లేదంటే హెవెన్ ఆర్ హెల్, పరలోక రాజ్యము లేదంటే హెల్. సో ఈ రెండిట్లో ఇంకో దారి లేదండి. మనం ఏదైనా ఒకటి మనమే చూస్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ప్రభు ఏమంటున్నారంటే, యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం వచ్చేస్తుంది అంటే దేవుని రాకడా. యేసు ప్రభు శిలువపై మరణం పొంది 3వ రోజు తిరిగి పునరుద్ధానమై లేచిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పారు ఆయన. సో మేఘారుడై ఆయన తిరిగి వస్తున్నారు. సో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. అంటే మారు మనసు పొందాలి, మనం ఇంకా సువార్తను నమ్మాలి. ఇంకా ఏ దేవుని మనము ఆరాధించదు, స్తుతించదు, ఎవరిని మనం అన్నీ వదిలేసి మనం యేసు ప్రభుని నమ్మి, మరి బైబిల్ వాక్యంని నమ్మి, సో దేవుని సువార్త యేసు ప్రభు ప్రకటించుచు గలిలేకి వెళ్ళారని చెప్తున్నారు. సో ఈ వచనాలు మనం ధ్యానించుకుని ముందుకెళ్దాం. ఈ వారం అంతట్లో కూడా మనం ఈ వచనాలు చూసుకుని వెళ్దాం. పరలోక మాతని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరలోక మాతని ఘనమైన మన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలైన ప్రభు. మార్క్స్ సువార్త 1:14-15 వచనాలు చూసుకున్నట్లయితే నాయన, ఈ వచనాల్లో మరి మేము ఏం నేర్చుకోవాలన్నది నాయన మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. స్పష్టంగా మాకు తెలిపినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. నేను యోహాను పట్టబడిన తర్వాత నాయన మీరు గుడ్ న్యూస్ షేర్ చేశారు తండ్రి. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే నాయన తండ్రి ప్రభా, మీరు పాపాలను ఒప్పుకుని తర్వాత, ఎందుకంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు పాపాలను ఒప్పుకుని ఈ సువార్తను ప్రకటించుచు గలిలేకి వెళ్ళారని మరి వాక్యం సెలవిస్తుంది. మీరు అదేవిధంగా మేము కూడా మా పాపాలన్నీ కూడా మేము ఒప్పుకొని మరి మేము కూడా మీ సువార్త ప్రకటించి మా జీవనం ముందుకు సాగించే కృపను కోరుకుంటూ మరి నెక్స్ట్ వీక్లో నాయన మేము ముందుకెళ్తుండగా మరి మా ద్వారా మీరు ఏం కార్యాలు చేయాలనుకున్నారో మీకు తెలుసు నాయన. అన్నీ కూడా మీ హస్తాలకు అప్పు చెప్తున్నాము నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడేది మీకే వందనాలు తెలుపుకుంటూ మరి ఈ సువార్త, ఈ వాక్యము నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను, ఆన్లైన్ చూసే ప్రతి ఒక్క బిడ్డ విని దానికి అనుకూలంగా ముందుకెళ్ళి ధ్యానించుకుని నాయన నడిచే కృపను కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.